వేదికపై కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఇక్కడున్న అందరికి కూడా. ఎవరైనా అంటే ఒక పాపో బాబు పుట్టగానే ఫస్ట్ మనం ఏమనుకుంటామండి, పుడుతున్నారని తెలియగానే ఇలా వస్తారు ఒక కొన్ని నెలల్లో అనగానే ఫస్ట్ మనం ఏమనుకుంటాం, పేరు ఆలోచిస్తాం. ఎందుకంటే దట్స్ హిస్ ఐడెంటిటీ. ఆ మనిషికి ఒక ఐడెంటిటీ ఆ పేరు నిలబెట్టుకుంటాడా లేదా అనేది తర్వాత మనిషి మీద ఆధారపడి ఉంటుంది అనుకోండి. అలానే కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడింది అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్నా కూడా ఎక్కడ మనం ప్రతి చోట నుంచి గెంటేసిన వాళ్ళవే. చివరికి ఇప్పుడు మనం కొత్తగా రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక ఐడెంటిటీ తేవాలి, గుర్తింపు తేవాలనే ఒక ఉద్దేశంతో అమరావతి దేవతల అమరావతి అనే ఒక నామకరణం చేసి ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నప్పుడు మరి రైతు ఇందాక శివకోటేశ్వరరావు గారు అన్నట్టు రైతుకు భూమికి ఎప్పుడూ ఒక సంబంధం ఉంటుంది. అది మాటల్లో చెప్పలేం. అది మనకంటే కూడా ఆ రైతు ఆ పంట మీద చూపించే ప్రేమ అది వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది అనమాట. అలాంటి రైతు కేవలం రెండు సందర్భాల్లో గుర్తుకొస్తారు. ఒకటి ఏంటంటే భూమి కావాల్సినప్పుడు ఆ రైతు గుర్తుకొస్తారు. ఎందుకంటే ఎక్కడ ఎవరు భూమి ఇవ్వరు, ఆ రైతులు తప్పితే వాళ్ళకి ఏదో చెప్పి ఆ రైతు ఇది మీకు చేస్తా అంటే అప్పుడు గుర్తొస్తారు. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ ముందు మళ్ళీ అదే రైతు ఓటు కోసం గుర్తొస్తారు తప్పితే ఈ మధ్యకాలంలో ఎవరు కూడా రైతులను పట్టించుకునే పరిస్థితి ఉండదు. అలాంటిది ఆ రోజు మనకు ఒక ఐడెంటిటీ కావాలి, ఒక గుర్తింపు కావాలనే ఒక ఉద్దేశంతో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ రైతుల్ని కన్విన్స్ చేసి ఇందాక అన్నట్టు 3 పంటలు పండే భూమిని వాళ్ళ నుంచి తీసుకున్నంటే వాళ్ళు బలవంతంగా ఎవరు తీసుకోవాలి, వాళ్ళు ముందుగా వచ్చి మాకే కాదు మన రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా బాగుపడతారు, వాళ్ళందరికీ ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది, ఎక్కడో దూరంగా వెళ్ళిపోకుండా మన మధ్య ఉంటారనే కేవలం ఒకే ఒక ఉద్దేశంతో కనీసం రూపాయి కూడా తీసుకోకుండా, అది ఎంతైనా వాల్యూ అయి ఉండొచ్చు అండి. ఇప్పుడు భూమి కొనాలంటే ముందు అప్ఫ్రంట్ డబ్బులు అడుగుతారు, డబ్బులు ఇస్తేనే భూమి ఇస్తూ ఉంటారు. అలాంటిది మీకు 10 ఏళ్లలో కౌలు రూపంలో ఇస్తాము, అది 10 లక్షలు అవ్వచ్చు, 50 లక్షలు భూమి ఇవ్వచ్చు, 50 లక్షలు వాళ్ళకి ముందు ఇవ్వట్లేదు, కేవలం మీకు కౌలు రూపంలో ఈ 10 ఏళ్ళు ఇస్తాం అని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకొని దానికి ముందుకు వచ్చారంటే ఈరోజు సెంటు భూమి దగ్గర కొట్టుకునే పరిస్థితులు ఉన్నా కూడా అలాంటిది 33,000 ఎకరాలు అంతమంది రైతులు ముందుకొచ్చి కేవలం మనమే కాదు, మనం బాగుంటేనే కాదు రాష్ట్రం అంతా బాగుండాలి, ఇక్కడ ఉన్న పిల్లలందరూ బాగుండాలి, అందరూ మన దగ్గరే ఉండి చదువు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి చేసుకోవాలని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో వస్తే, అంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఒక్కొక్కరు ఐడియాలజీ అలా ఉంటుంది కానీ ఆ బేసిక్ రైతు అనేది వాళ్ళని అన్యాయం చేయటం మాత్రం అది ఒక లుసురు పోసుకోవటం. ఎందుకంటే వాళ్ళు పడుతున్న కష్టాలు, నేను ఉద్యమం మొదటి నుంచి వాళ్ళతో జాయిన్ అవ్వలేదు, మేబీ ఒక 10 రోజులు 15 రోజులు వాళ్ళు ఇలా ఉద్యమం చేస్తున్నారని తెలిసి వాళ్ళకి మనం ఏదో విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో బియ్యం కానివ్వండి ఏదో ఒక డబ్బులు కానీ అలా వెళ్ళిన దాన్ని అక్కడ వాళ్ళు అంతమంది ఆడవాళ్ళు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడవాళ్ళు వేలల్లో టెంట్లలో కూర్చొని ఆ ఎమోషన్స్ అసలు కళ్ళల్లో నుంచి నీళ్లు గారుతూ, అంటే వాళ్ళు చిన్న పిల్లలతో సహా పిల్లలకి ఇవ్వాల్సిన భూమిని ఎవరో మనలాంటి వాళ్ళకి ఇచ్చారు. ఆ భూమిని మనమందరం బాగుంటాము, మన రాష్ట్రం బాగుంటాం అనే ఉద్దేశంతో మనలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దానికి ఈరోజు ఒక ప్రభుత్వం చేసిన తప్పిదానికి వాళ్ళు ఈరోజు అనుభవిస్తుంటే మనము దాంట్లో భాగస్వామి అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో పోరాటాలు కానివ్వండి ప్రశ్నించే తత్వం కానీ తగ్గిపోతున్నాయి. అందుకే రాజకీయాలు కానివ్వండి ఎవరైనా కూడా అలానే సాగుతున్నాయి. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోక్కర్లేదు. కానీ తిరిగి పోరాటం అనేది ఎలా చేయాలి, అహింసావాదిగా ఎక్కడ ఎవరిని నొప్పించకుండా తిట్టకుండా కేవలం మన బాధ చెప్పుకుంటూ ఆ బాధ రాష్ట్రం అంతా తెలిసేలా, రాష్ట్రం అంతా కూడా కాదు పక్క రాష్ట్రాలు చూసి ప్రపంచం అంతా కూడా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడున్న మహిళలు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో నిజంగా కలిసివేసిందండి. మనకి అక్కడ వాళ్ళు రోజంతా కూర్చుని ఆ ఒక్క బాధే కనపడుతుంది తప్పితే వాళ్ళకి వాళ్ళ కుటుంబాల్లో ఎన్ని బాధలు ఉన్నాయి అనేది మనకెవరికి తెలియదు. ఎందుకంటే పిల్లలకి ఇవ్వాల్సిన భూమి అటు ప్రభుత్వానికి ఇచ్చేసి ఇప్పుడు దానికి అసలు వాల్యూ లేకుండా అయిపోయి కనీసం పిల్లలకి చదువులు చెప్పాలన్నా పెళ్ళిళ్ళు చేయాలన్నా కనీసం ఎక్కడ అప్పు పుట్టక, ఎందుకంటే
ఆ భూమి వాల్యూ ప్రజల్లో అంటే ప్రభుత్వం చేసిన తప్పిదనం వల్ల ఆ భూముల వాల్యూ తగ్గిపోయి వాళ్ళు కనీసం 3 పూట్ల అన్నం తినలేని పరిస్థితి. ఆ రోజు భూమి ఇచ్చేటప్పుడు ఏదైతే రైతులది పై చేయి అయిందో ఈ 5 ఏళ్ళుగా వాళ్ళు చేయి కింద పెట్టి అందరినీ అర్థిస్తున్నారు. అంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కల్పించారో ప్రభుత్వం ప్రజల్ని కాపాడాల్సిన వాళ్ళు మరి ఈరోజు అక్కడ ఉన్న ప్రజలకి ఎలాంటి పరిస్థితులు కల్పించారో చూస్తుంటే నిజంగా చాలా బాధ వేసింది. ఇక్కడున్న ఎంతో మంది మేము చేసింది చాలా చిన్నదండి. అంటే వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా ఇంత ఎండల్లో కూడా టెంటుల్లో కూర్చుంటున్నారు. పిల్లల సెలవులు అయితే పిల్లలు వచ్చి వాళ్ళు కూర్చుంటున్నారు. పండగలు అనుకోండి, పండగలు పబ్బాలు అక్కడే చేసుకుంటున్నారు. ఇంకా న్యాయం కోసం వాళ్ళు ఎత్తుతూనే ఉన్నారు. ఎందుకంటే ఎర్ర నాగేశ్వరరావు గారు అన్నప్పుడు కోర్టు తీర్పు చెప్పినా కూడా కోర్టు తీర్పుకు విలువనిచ్చి దాన్ని పాటిద్దామనే ఏదైతే అంటే ఇట్స్ అ బేసిక్ థింగ్. మనకంటే ఒక సుప్రీం పవర్ చెప్పినప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి. కానీ అలాంటి ఒక వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. సో వాళ్ళకి ఎక్కడా న్యాయం జరగదు. మధ్యలో త్రిశంకు స్వర్గం అంటారు కదా. సో అలాంటిది ఒక ఇదిలా అయిపోయింది అనమాట వాళ్ళ జీవితాలు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ఫర్ ఇప్పటి వరకు తీసుకురావడం. శిరీష కానివ్వండి, రామలింగేశ్వరరావు గారు కానివ్వండి, ఆయన పాదయాత్రలో మెడికల్ కేర్ అంతా ఆయనే చూసుకున్నారు. ఈ ఏజ్లో కూడా ఆయన అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. ఎక్కడ ఉండలేక అప్ అండ్ డౌన్ చేసి 2 రోజులు ఉండి వెళ్ళి ఫిజియోథెరపీ కానివ్వండి, ఏ ఏరియాలో అటు తిరుపతి నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఉన్న డాక్టర్స్ని కలవటం కానివ్వండి, వాళ్ళ మెడికల్ సర్వీసెస్ అరేంజ్ చేయటం కానివ్వండి, అలాగే డాక్టర్స్ నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేయటం. పాదయాత్ర నడవాలంటే డొనేషన్స్ కావాలి. సో ఇవన్నీ కూడా ఆయన నిజంగా అన్నట్టు ఎక్కడో మస్కెట్లో ఉండి హ్యాపీగా బతకాలి. ఈరోజు రాజధాని వచ్చి ప్రాంతం బాగుపడుతుంది అనే కేవలం ఒకే ఉద్దేశంతో వచ్చినప్పుడు మరి ఇవన్నీ చూసి తట్టుకోలేక మరి ఆయన వంతుగా మరి ఆయన ఈ ఏజ్లో ఆయన వంతుగా ఆయన బాధ్యత నిర్వహించారు. అలాగే శిరీష కానివ్వండి, ఇందాక అన్నట్టు నిజంగా ఫైటర్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల మీద కేసు, ఒక పక్క భూమి వేరే అసలు వాళ్ళదే కాదని చెప్పి ఇంకో కమ్యూనిటీ అని చెప్తున్నా కూడా అక్కడ ముందుకు వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫైట్ చేస్తున్నా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇంకా వాటి మీద అబద్ధాలు కానివ్వండి ఇలా చేయటం. అలాగే ఇక్కడ ఎంతో మంది ఉన్నారు రైతులు. ఒక వరలక్ష్మి గారు, శ్రీదేవి, గోవిందమ్మ, దాని ఇంకా ఇక్కడ ఒక భార్యాభర్త, వీళ్ళందరూ కూడా ప్రతి చోట ఈ భార్యాభర్త సుబ్బారావు గారు, జనార్దన్ రావు గారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా సరే బండి మీద ప్రతిరోజు ఇక్కడి నుంచి తుళ్ళూరు కానివ్వండి, మందడం కానివ్వండి, తాటికొండ, అక్కడే కాదు అమరావతి ప్రాంతాలే కాదు పక్కన ఎక్కడైనా సత్తెనపల్లి, నర్సరావుపేట బైక్ మీద హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చి కూర్చునే వాళ్ళు పాదయాత్ర. అలా ఒక టైంలో ఆమెకి యాక్సిడెంట్ కూడా జరిగింది. ఫార్చునేట్లీ షీఈస్ ఫైన్ నౌ. అంటే అంత కమిట్మెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇది ఒక రైతు సమస్యగానే కాదు, కేవలం ఒక రాజధాని, మనకు ఒక ఐడెంటిటీ కావాలి. మనకు ఐడెంటిటీ ఉంటేనే మనం తలెత్తుకొని నిలబడగలం. మన దేశంలో. ఎందుకంటే అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు మన రాష్ట్రం ఎలా ఉందో ప్రతి ఒక్కరిని చూస్తున్నాము. పిలుస్తా అండి. అలాగే ఇక్కడ మా రైతులందరూ కూడా ఉన్నారు. దుర్గా కానివ్వండి, వీళ్ళందరూ నిజంగా ఫైటర్స్. ఒక దెబ్బ తగిలితేనే ఫస్ట్ దెబ్బే భయపడతా ఉండి రెండో దెబ్బకు అలవాటు అయిపోయింది. అలా అక్కడ ఉన్న అమరావతి రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఇన్నాళ్ళు ఉద్యమం లాక్కొచ్చారంటే దెబ్బలు అలవాటు అయిపోయి, కేసులు అలవాటు అయిపోయి, ఎలా ప్రాణం పోతే ఎలాగో భూమి ఈ రోజు రాజధాని అక్కడ కట్టకపోతే వాళ్ళు బతుకులేం లేవు. దాంతో కంపేర్ చేస్తే మా ప్రాణం పోయినా పర్లేదని ఇన్నాళ్ళు వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఫైట్ చేశారు. నిజంగా అక్కడ ఉన్న పోరాటం చేసి అందరినీ సత్కరించాలంటే ఐ థింక్ ఈ స్టేజ్ సరిపోదు. సో వాళ్ళ రీప్రజెంటేటివ్స్గా శిరీషన్ కానివ్వండి, అలాగే రామలింగయ్య గారిని సత్కరిస్తున్నందుకు మరి గుల్లపల్లి సుబ్బారావు సేవ సంస్థ వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే చివరిలో ఒకసారి దిగే ముందు మీరు అన్నట్టు వాళ్ళందరినీ ఒకసారి స్టేజ్ మీద పిలిపిస్తాం. రాజరావు గారు కానివ్వండి, శ్యామ్ కిషోర్ కానివ్వండి, ఆడవాళ్ళ ముందున్నా కూడా వెనక నడిపించేది ఒక చాలా పెద్ద టీం అండి. వీళ్ళంతా వెనకుండి వాళ్ళ సపోర్ట్తో మీరు ముందుండండి మేము వెనకుంటా అనే ఉద్యమంతో ఈ ఉద్యమం నడిచింది. సో అలాగే ఇక్కడ వాళ్ళు కూడా గుంటూరు వాళ్ళు కానివ్వండి, అన్ని జిల్లాల వాళ్ళు కూడా. ఎందుకంటే ఉద్యమం అనేది అక్కడితో ఆగిపోలేదు. గుంటూరు వచ్చినప్పుడు మీరందరూ కూడా
బయటకు వచ్చారు, సపోర్ట్ చేశారు ఏదో విధంగా, ఫైనాన్షియల్గా కానివ్వండి, మాట సాయం కానివ్వండి. సో ఏది ఒక్కరితో అవ్వదండి, ఒక 10 మంది కలిసి చేయి వేస్తేనే ఉద్యమం అనేది కానివ్వండి, పోరాటం అనేది కానివ్వండి, ఏదైనా ఇంతవరకు వచ్చింది. దాన్ని మనం నిలబెట్టుకొని మన హక్కుల కోసం, మన కోసం కానివ్వండి, మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం మనం పోరాడాలి. సో మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్.